అయిపోయాను. ఈ పాఠశాల అంటే నాకు చాలా అభిమానం. ఏదైనా పెండింగ్ ఉంటే కూడా ఫస్ట్ అది మా పాఠశాల సార్, ఫస్ట్ చేయండి. సిఎస్ఐ బెస్ట్ స్కూలు, బెస్ట్ స్టూడెంట్స్ ఉంటారు అక్కడ, బెస్ట్ డిసిప్లైన్ ఉంటుంది. ఇదే చెప్తూ ఉంటాను నేను. ఎందుకంటే మేము ఉండేటప్పుడు బెస్ట్ డిసిప్లైన్, బెస్ట్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటారు. అందువల్ల నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను అతనికి. కాబట్టి ఏ ఫైల్ ఏదైనా వస్తే ఖచ్చితంగా ఫస్ట్ నేను దాన్ని చేసేది. అంత అభిమానం నాకు. అందువల్ల సిఎస్సి తరఫున ఏది వచ్చినా కానీ ఏదైనా నేను పనిచేసేటప్పుడు కేఎంపూర్లో కూడా ఫోన్ చేస్తే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు కదా అబ్రహాంకి. ఆ విధంగా సహాయం చేస్తూ ఉంటాను. అందువల్ల ఈ యొక్క చిన్న కానుక కూడా మీకు ఇచ్చేదానికి ఈ సంస్థ వాళ్ళు ముందుకు ఇచ్చారు. అదేవిధంగా పేద పిల్లలు ఇంకా ఏదైనా చదువుకోవడానికి, ఇంకేదైనా తల్లిదండ్రులు లేని పిల్లలు చదువు లేక నిలిచిపోతాను, హైయర్ స్టడీస్కి వెళ్ళాలి, ఇలాంటి స్టూడెంట్స్ కూడా ఈ యొక్క జైభీమ్ ఫౌండేషన్ తరఫున మీకు సహాయం చేసేదానికి జైభీమ్ ఫౌండేషన్ వారు మీకు సహాయం చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి మన టీచర్స్ మనకు తెలియజేస్తే మీకు సహాయం చేసేదానికి కూడా వాళ్ళు ముందుంటారు. కాబట్టి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. కాబట్టి మీరంతా కూడా ఈ యొక్క బెస్ట్ ఆఫ్ లక్ తీసుకొని బాగా పరీక్ష రాసి మంచి మార్కులతో పాస్ అయ్యి పాఠశాలకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా మంచి పేరు ఇస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా లైట్ అయింది. గుడ్ ఈవినింగ్. చాలా టైం తీసుకున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన మేడం గారికి, మన బృందానికి చాలా మందికి అప్పుడు మేము చదువుకునేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నిజంగా అన్ని రకాల ఇబ్బందులే, చదివే ఆలోచన లేదు, ఇబ్బందులే మాకు కనబడేటివి. చాలా అన్ని రకాలుగా బుక్స్ కానీ, పెన్ను కానీ, స్లేట్ కానీ తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందులు. చదవలేకపోయాం, ఇబ్బందులు ఎదురైతే చదవలేకపోయాం. లేదంటే మేము కూడా మంచి స్థాయిలో ఉద్యోగాలు చేసేవాళ్ళని. ఉద్యోగ అవకాశం మాకు లేదని చాలా బాధ వేస్తున్నాను. ఆ బాధ మీకు ఉండకూడదు అనే ఒక ఆలోచనతో జైభీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్స్ ప్యాడు, పెన్ను, పెన్సిల్, ఇంకా మీరు ఇంకా పై చదవాలా, మా ఫ్యామిలీలో ఎలాంటి సోర్స్ లేదు, చాలా ఇబ్బందిలో ఉన్నాము, నాకు చదివే జ్ఞానం ఉండాలి, చదివే ఆసక్తి నాకు ఉండాలి, కానీ మా ఫ్యామిలీలో చాలా ఇబ్బందులు ఎదురవడం వల్ల నేను చదవలేకపోతున్నానని స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కూడా మాకు రెఫర్ చేయండి. ఇది స్టార్టింగ్ కాదు, నిరంతరం బిగినింగ్ కాదు, నిరంతరం మేము కొనసాగించడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం. ఖచ్చితంగా కొనసాగిస్తాం కూడా. అలాంటి పిల్లలు ఉంటే కూడా ఉపాధ్యాయులు కూడా మాకు తెలియపరిచిందిగా కోరుతున్నాము. ఇందులో మీకు జీవితంలో మీరు బాగుపడాలంటే అమ్మో, తమ్ముడు, నాన్న ఆశిస్తారు, వాళ్ళు మనం ప్రోత్సహిస్తారని నమ్మకాలు పెట్టుకోబోకండి. మీ పైన మీరు నమ్మకాలు పెట్టుకోండి. మీ భవిష్యత్తుని తీర్చిదిద్దేది ఒక్కొక్క చదువు వస్తుంది. ఈ చదువుని ఈ సమయంలో మీరు వృధా చేసుకున్నారంటే మీ జీవితంలో చాలా నష్టాన్ని భరించవలసి వస్తుంది. అలాంటి నష్టాన్ని మేము భరించాం కాబట్టి ఆ బాధతోటి ఇలాంటి నష్టాన్ని మనకు కంటికి తెలిసిన పిల్లలు భరించకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం మేము తీసుకుని ముందుకు రావడం జరుగుతున్నది. దయచేసి బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యి ఇంకా రెండో గిఫ్ట్ కూడా మా దగ్గర మీరు చేయాలని మేము ఆశిస్తున్నాం. రెండో గిఫ్ట్ అంటే బాగా చదువుకున్నారంటే మంచి మార్కులతో పాస్ అయితే ఖచ్చితంగా మళ్ళీ కూడా మేము గిఫ్ట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఆ గిఫ్ట్ మీరు అందరూ తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం. అందరూ తీసుకుంటారా? బాగా చదువుతారా? తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేరుస్తారా? మా యొక్క కోరికలు నెరవేరుస్తారా? చాలా థ్యాంక్స్. బాగా చదవండి. ఎప్పుడు మీకు మేము అండగా ఉంటాం, తోడుగా ఉంటాం. ఏ సమస్య అయినా మమ్మల్ని సంప్రదించవచ్చు. మేడం గారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ₹1 కోటి మనిషి దగ్గర ఉండి
పక్క వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉన్నా కూడా సహాయం చేసేటటువంటి గుణం లేనప్పుడు ఆ ₹1,00,00,000 పెట్టుకున్న వ్యక్తి సమాజంలో దేనికి పనికిరానివాడు. ఆ రోజుకి సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకొని పక్క వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నా అడిగినా అడగకపోయినా తన వంతు సాయం చేద్దాము అనేటటువంటి వాళ్ళు గొప్పవాళ్ళ, ముందు చెప్పిన వాళ్ళు గొప్పవాళ్ళ? ఇది ఎందుకు చెప్పానంటే, ఎలాంటి ఉద్యోగం లేదు ఎవరికి. ఈ జేబీ ఫౌండేషన్ స్థాపించినటువంటి ఈ కుటుంబానికి అందరికీ కూడా ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగం లేదు, ఎటువంటి ఆదాయము లేదు. అయినా కూడా మనం ఆ రోజుల్లో చదువుకోలేక చదువుకోవడానికి సరైనటువంటి సదుపాయాలు లేకుండా సరైనటువంటి వసతులు లేకుండా ఆ రోజుల్లో చాలా ఇబ్బందులు పడుకొని ఈరోజు కూలి పనులు చేసుకుంటున్నాము. మన బిడ్డలతో పాటు పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ బళ్ళలో అలాంటి బిడ్డలు కూడా చదువుకుంటే బాగుంటుందని సదుద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం, ఇది చేయడం. పిల్లలుగా మీరేం చేయాలంటే, ఇంతవరకు మన తల్లిదండ్రులు చదివిపించారు, తర్వాత ఏం చేయాలి, నేనేం సాధించాలి. నాన్న వింటున్నావా, నువ్వు అబ్బాయిని అలర్ట్ చేస్తున్నావు, థ్యాంక్ యూ. మనం ఏం చేయాలి, మనము చదువుకోగలం, అందరిలాగా మనము కష్టపడతాము. టీవీలో చూస్తూ ఉంటారు, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ. 2 చేతులు ఉండవు వాళ్ళకి. మనకు 2 చేతులుండి కాళ్ళు బాగుండి 2 కళ్ళుండి కూడా కొన్నిసార్లు మనం ఏమీ సాధించలేకపోతాం. 2 చేతులు లేకుండా వాళ్ళు దాదాపు ఎన్నో గొప్ప విషయాలు సాధించుంటారు. 2 కళ్ళు లేకుండా ఎంతో స్థాయికి ఎదిగి ఉంటారు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ నా జీవితంలో జరిగింది. 2004-2006 విద్యా సంవత్సరంలో టీచర్ ట్రైనింగ్ చేయడానికి నెల్లూరు డైట్లో సీట్ వస్తే అక్కడ నాగిరెడ్డి అనే అతను బై బర్త్ కళ్ళు లేని అంధుడు. ఒకప్పుడు అంధుడు అంటే ఇప్పుడైతే ఆ విధంగా చెప్పకూడదు, దివ్యాంగులు అని చెప్పాలి. సో అతనికి 2 కళ్ళు లేవు. అతను ఎలాగోలో తిరుపతిలో ఉన్నటువంటి అటువంటి దివ్యాంగులకు ఉన్నటువంటి హాస్టల్లో ఉండి చదువుకొని 10th పూర్తయ్యి ఇంటర్మీడియట్ పూర్తయ్యి టీచర్ ట్రైనింగ్ చేసి వాళ్ళకి కొంత రిజర్వేషన్ కూడా ఉంటుంది. అవునా కదా? 2 కళ్ళు ఉండే వాళ్ళకి కళ్ళు లేని వాళ్ళకి ఒకే కూలి ఇస్తే ఎట్లా? కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన వసతి కావాలి. కాబట్టి ఆ రోజుల్లో రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు ముందుగానే 100-200 సంవత్సరాల ముందుగానే ఊహించి ఇలాంటి వాళ్ళ గురించి రాశారు. కాబట్టి అలాంటి వాళ్ళలో మనం కూడా రిజర్వేషన్ బిడ్డలు ఉన్నాం కాబట్టి అన్ని ప్రభుత్వ సదుపాయాలు ముందుకెళ్తున్నాం. సో ఆ విధంగా అతను టీచర్ ట్రైనింగ్ చేయడానికి వచ్చి ఎక్కడికి వెళ్ళినా మేమిద్దరమే ఉంటాం. వాష్రూమ్కి వెళ్ళినా, క్లాసులకు వెళ్ళినా, మా క్లాసు మాకు చెప్పినటువంటి క్లాసు మేము వేరే భాషలకు చెప్పినా ప్రతి ఒక్క విషయం అతను చేస్తూ ఈరోజు చక్కగా ఎస్జిటిగా ఉద్యోగం చేస్తూ కావలిలో ఉన్నాడు. చూడండి, 2 కళ్ళు లేకుండా అతను ఈరోజు ఉద్యోగం చేస్తున్నాడు. మనకు అన్నీ బాగుండి మన తల్లిదండ్రులు ఎంత కష్టపడుతూ ఉండి మనం చదువుకోకపోతే ఎలా? చిన్నప్పుడు మనం ఏం చేస్తాము, చిన్నప్పుడు మనకు తెలియకుండానే పాస్ పోసేస్తాము. అమ్మ అప్పుడే ఆకలితో ఫోన్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది? చీ కొట్టుకుంటుందా? లేదు కదా, ఏం చేస్తుంది? ఒకవేళ కుడి చేస్తూ తింటూ ఉన్నా కూడా ఎడం చేత కూడా తీసుకొని తుడిచేస్తుంది. మళ్ళీ తిన్న తర్వాత చేతులు కడుక్కుంటుంది. లేదా కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు, తినడాన్ని ఆపి చేతులు కడుక్కొని మిమ్మల్ని ఫస్ట్ శుభ్రం చేసి తర్వాత మళ్ళీ చేతులు కడుక్కుని తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారు. మీ తల్లిదండ్రులు అందరూ కూడా ఈరోజు ఎండలో కష్టపడుతున్నారంటే కారణం మీరు. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవాలి, వాళ్ళ కన్న పిల్లల్ని వాళ్ళు సమాజంలో ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని. మరి ఆ విధంగా ఎంత కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి వాళ్ళు పనులు చేస్తూ ఉంటే మరి మనం ఏం చేయాలి? చదువుకోవాలి, సెల్లులు దూరంగా పెట్టాలి, యూట్యూబ్లు పక్కన పెట్టాలి. సో ఇవన్నీ కూడా ఆలోచించుకునేటటువంటి తెలివి అన్నీ కూడా దేవుడు మీకు ఇచ్చారు. ఇంటికెళ్ళి పడుకునే ముందు ప్రతిరోజు, ఈరోజే కాదు జీవితంలో ప్రతిరోజు కూడా పడుకునే ముందు ఒక 2 నిమిషాలు ఈరోజు నేనేం చేశాను, ఏదైనా మంచి పని చేశానా, చెడు పని చేశానా, ఈరోజు నేను చేసినట్టు వల్ల పక్క వాళ్ళు బాధపడ్డారా, లేదా పక్క వాళ్ళకి ఉపయోగపడిందా, ఇలాంటి విషయాలు నేను ఒక 2 నిమిషాలు నేను ఆలోచించుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ప్రయోజకులు అవుతారు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పట్లో చదువుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు చెప్పడం జరిగింది. అవునా కదా? అప్పట్లో కనీసము 10th వరకు వస్తే కూడా ఇలాంటి ప్యాంట్లు లేకుండా డ్రాయర్ వేసుకుని వచ్చేవాళ్ళం. ఆ డ్రాయర్ కూడా వెనకాల చినిగిపోయి ఉంటే పోస్ట్ ఆఫీస్ అని చెప్పి ఎగతాళి చేసేవాళ్ళం. ఆ రోజులు లేదు. ఈరోజు అలా కాదనమాట. ప్యాంటు ముక్కలు ప్యాంట్ అయిపోయింది, ఏదో అయిపోయింది, డ్రెస్ కోడ్ మారింది, లైఫ్ స్టైల్ మారింది, అన్నీ మారింది. కానీ ఉద్యోగాలు రావడం లేదు.
పిల్లలారా నేను చెప్పడం ఒకటే, మన తల్లిదండ్రులు మనం మీ తల్లి కనే సందర్భంలో ఎంత ఒత్తిడి పడుతుందో మీకు అమ్మవాళ్ళు డెలివరీ అయ్యేటప్పుడు 2 రకాలుగా తెలియకపోండి. ఒకటి వచ్చేసి సిజేరియన్, రెండవది నార్మల్ డెలివరీ. ఆ సిజేరియన్ చేసేటప్పుడు బాగా డబ్బు ఉండేవాళ్ళు లేదా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ ద్వారా వైద్య సదుపాయం ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా సిజేరియన్ అంటే గర్భసంచికి బయటికి బిడ్డను బయటికి తీసి ఆపరేషన్ కూడా చేస్తున్నారు. రెండవది డెలివరీ టైంలో అమ్మ డెలివరీ అయ్యేటప్పుడు ఒక మంచి శుద్ధి ఉంది కదా, శుద్ధి, ఆ శుద్ధిని వెనకాల వీపు పైన ఒక 15 నుంచి 16 సార్లు బలమైనటువంటి వ్యక్తి బలంగా కొడితే ఆ నొప్పి ఎంత ఉంటుందో ఆ డెలివరీ అయ్యేటప్పుడు కూడా ఆ తల్లికి అంత నొప్పి ఉంటుంది. ఆషామాషి కాదు ఒక తల్లి ప్రసవించడం అంటే. మనం అక్కడి నుంచి బయట వచ్చిన తర్వాత నాన్న ఏం చేస్తున్నాడు, తన ఆకలిని కూడా మార్చుకొని నాకు బట్టలు సరిగా లేకపోయినా పర్లేదు, నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ కడుపు నిండా తినాలి. ఈరోజు ఎక్కడో ఆటో దోరుకొని లేకపోతే కూలి పనులకు వెళ్ళి ఆకలేస్తూ ఉంటే కూడా పక్కనే హోటల్ ఉంటే ఒక 200 రూపాయలు ఇస్తే ఒక బిర్యానీ వస్తుంది. ఏమి లేదు అక్కడ. ఆ 200 రూపాయలతో బిర్యానీ కొనుక్కొని నా ఆకలి మాత్రమే తీర్చుకునేనా? లేదు. ఆ 200 రూపాయలతో ఒక సన్న బియ్యం 1 కేజీ తీసుకుని ఒక 100 రూపాయలు ఇచ్చి ఒక చికెన్ తీసుకెళ్తే ఇంట్లో వాళ్ళందరం కూడా తింటాము, ఆనందంగా ఉంటుంది. అందులో తల్లిదండ్రులు కుటుంబంలో పుట్టిన మీరుగా ఏం చేయాలని ఆ విషయాన్ని ఆలోచించుకోండి. నేను చెప్పడం బాగా అర్థమవుతుందా? మన అమ్మా నాన్న మన హీరోలే, ఎక్కడో సినిమాలో ఉన్నటువంటి మన హీరోలు కాదు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని ఎన్నోసార్లు మీకోసం ఆకలి మార్చుకొని కష్టాన్ని భరించి నొప్పిని భరించి ఎన్నో రకాలుగా మిమ్మల్ని పెంచి ఈ స్థాయికి తీసుకొచ్చారు. కాబట్టి మీరందరూ కూడా మంచి పిల్లలు. అప్పుడే మన గుర్రం సార్ గారు చెప్పారు ఏమని, స్కూల్లో చక్కని లోపలికి రాగానే చక్కటి వాతావరణం ఉంది, అక్కడ పిల్లలందరూ కూడా ఈ స్కూల్ డిసిప్లైన్గా ఉంటుంది ఎప్పుడూ కూడా అని. మిమ్మల్ని చూస్తుంటే కూడా అలాగే ఉంది. మీరందరూ కూడా దేవుడి బిడ్డలు చక్కగా చదువుకొని ఒక స్థాయికి వచ్చి మనం ఏ చదువుతో అయితే. ఓకే సార్. జై భీమ్ ఫౌండేషన్ పుత్తూరు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ యొక్క కార్యకర్తలుగా ముఖ్యమైన వ్యక్తులుగా ప్రెసిడెంట్ రాజ్కుమార్, వైస్ ప్రెసిడెంట్ రమేష్ బాబు, సెక్రటరీ నరేష్, ట్రెజరీ చిరంజీవి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏమిటంటే పేద విద్యార్థులకు తగినంత సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కోసం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పేద విద్యార్థులను ఎన్నుకోవడం జరిగింది. 10వ తరగతి పరీక్షల సందర్భంలో పేద విద్యార్థులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పరీక్షకు కావాల్సినటువంటి బెస్ట్ ఆఫ్ లక్ అనేటువంటి కిట్ను తయారు చేసి వారికి అందించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా 5 మండలాలని ఎన్నుకోవడం జరిగింది. ఈ 5 మండలాలు వెదురుగుప్పం, కార్వేట్ నగరం, నారాయణవనం, పిచ్చాటూర్, నాగలాపురం. ఈ మండలాలన్నీ కూడా ప్రతి పాఠశాలకు వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా ఈ బెస్ట్ ఆఫ్ లక్ కిట్ను అందజేస్తూ మరి వారికి బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి పేద విద్యార్థులు, తల్లిదండ్రులు లేనటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే చదువుకోవడానికి పై తరగతికి వెళ్ళడానికి ఇబ్బందులుంటే వారికి కూడా సహాయం చేయడానికి ఈ జై భీమ్ ఫౌండేషన్ ముందుంటుందని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క జై భీమ్ ఫౌండేషన్ ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాము. కాబట్టి ఇది ప్రారంభం కాదు, ఇంకా ఇది ముందుకు నడిపిస్తూ గొప్ప సహాయ సహకారాలు అదేవిధంగా చేయడానికి మేము ముందు ఉంటున్నామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్ పుత్తూరు. చిన్నప్పుడు చదువుకునే సమయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాం. సరిగ్గా చదవలేక, ఉద్యోగ అవకాశం లేకుండా, ఉద్యోగాన్ని అందుకోలేకుండా చాలా ఇబ్బందికి గురయ్యాం. అలాంటి పరిస్థితులు వచ్చే పిల్లలు అలాంటి పరిస్థితులను ఎదుర్కోకూడదనే ఒక ఉద్దేశంతో జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి సహాయాల్ని ఇంకా చాలా కొనసాగించాలా. తల్లిదండ్రులు లేని వాళ్ళకి, మరి బాగా చదువుతూ ఉండి వాళ్ళకి ఇలాంటి సదుపాయాలు లేని వాళ్ళకి మేము ముందుండి
చదువుని అందించాలనే ఒక ఉద్దేశంతో, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా ఇప్పించాలనే ఒక ఉద్దేశంతో ఈ నిర్ణయం చేసుకోవడం జరుగుతున్నది. ఇది స్టార్టింగ్ అనమాట. మేము వచ్చి ఒక 5 నెలలు అయింది ఈ జైభీమ్ ఫౌండేషన్ స్థాపించి. ఇప్పటికి ఒక 5 మండలాలను ఎంచుకోవడం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో, మండలాల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ఈ సేవలను మేము అందించాలని చాలా కృషి చేస్తున్నాం. ప్రతి ఒక్కరు దీన్ని ఆశించి, దీన్ని ఆశీర్వదించి, దీనికి తోడుగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ జై భీమ్, జై భారత్.